Welcome to the math class. Today I'm discussing about some more problems on planes. Today, problem number 1, find the equation of the plane passing through 2, 2, 1 and 9, 3, 6 and perpendicular to the plane 2x plus 6y plus 6z is equal to 9. So here, what is the equation of the plane passing through the one point? A into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1. ఫస్ట్ అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అది కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ కదా ఇక్కడ. సో అంటే సెకండ్ ఈక్వేషను అండ్ ఫస్ట్ ఈక్వేషన్ రెండు ఒకదాని నుంచే పాస్ అవుతుంది. కానీ మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద 1 పాయింట్కి తెలుసు. ఇప్పుడు ఈ రెండో పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు మీకు వచ్చిన ఈక్వేషన్లో XYZ ఎక్కడైతే ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఒక ప్లేన్ వస్తుంది అనమాట. తర్వాత ఒక ప్లేన్ వచ్చిన తర్వాత అండ్ సెకండ్ పాయింట్ చూడండి, అండ్ పర్పండిక్యులర్ టు ద ప్లేన్. ఈ ప్లేన్ ఉంది అంటే ఈక్వేషన్ 1 అనేది పర్పండిక్యులర్ టు ద గివెన్ ప్లేన్. పర్పండిక్యులర్ కండిషన్ ఏంటిది? A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అక్కడ వచ్చిన ఒక ప్లేన్, ఇప్పుడు వచ్చిన ఒక ప్లేన్, ఈ రెండింటికి పర్పండిక్యులర్ కండిషన్ అప్లై చేస్తే వీ గెట్ అనదర్ ప్లేన్. సో మనకు వచ్చిన ఇందాకటి వచ్చిన ఒక ప్లేన్, ఇప్పుడు వచ్చిన ఒక ప్లేన్ ని సాల్వ్ చేస్తే వీ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. ఒకసారి ఇక్కడ చేసి చూపిస్తాను. వీ నో దట్ కాకుండా equation of a plane passing through 1 point 2, 2, 1 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. సో మనకి ఒక అంటే ఈ పాయింట్ నుంచి పాస్ అవుతున్నప్పుడు కాబట్టి అంటే దట్ ఇంప్లైస్ ఈ పాయింట్ కాబట్టి దీన్ని x1 y1 z1 అనుకుంటే a ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ b ఇంటూ y మైనస్ 2 ప్లస్ c ఇంటూ z మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అలాగే ద పాయింట్ పాసెస్ 9, 3, 6 కూడా పాస్ అవుతుంది కదా. Since the point 9, 3, 6 passes through equation 1. అంటే ఈక్వేషన్ 1 నుంచి ఇప్పుడు దీన్ని XYZ అనుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే a ఇంటూ 9 మైనస్ 2 ప్లస్ b ఇంటూ 3 మైనస్ 2 ప్లస్ c ఇంటూ 6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లైస్ 7a ప్లస్ b ప్లస్ 5c ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. గివెన్ పర్పెండిక్యులర్ కండిషన్, ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ 1 ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఏ ప్లేన్ ఇచ్చాడు? ఈ ప్లేన్ కాబట్టి 2x ప్లస్ 6y ప్లస్ 6z ఈజ్ ఈక్వల్ టు 9. ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటిది? ఈజ్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ a1 అంటే ఎంత వచ్చింది మనకి? ఇది a1 a2 కదా. అంటే దీనికి అంటే ఇది ఇంటూ ఇది కాబట్టి పర్పెండిక్యులర్ కాదు పర్పెండిక్యులర్ టు ఇది కాబట్టి మనకి 2 ఇంటూ
2 into A plus B 6 into 6 into B plus 6 into C is equal to perpendicular condition కాబట్టి equal to 0. That implies అంతేగా 2A plus 6B plus 6C is equal to 0. ఇందులో నుంచి 2 కామన్ తీసుకుంటే అప్పుడు A plus 3B plus 3C is equal to 0. So this is equation 3. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3ని సాల్వ్ చేసుకుందాం. సాల్వింగ్ 2 and 3. సాల్వింగ్ 2 and 3. ఇక్కడ ఈ రెండు ప్లేన్స్ కదా, ఈ రెండు సాల్వ్ ఎలా చేసుకుంటాం మనం ఈక్వేషన్ సాల్వ్ అనేది. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్లో ఉంది 7 ఉంది కాబట్టి బి నుంచి వేసుకుంటాం మనము. 1 5 7 1 3 3 1 3 ఇది ఇక్కడ సాల్వ్ చేసుకుందాం. A by 3 minus 15 is equal to B by 5 minus 21 is equal to C by 21. అంటే ఇది AD minus BC అనమాట. 1 into 3 3 minus 3 5 are 15 A. ఓకేనా, ఇది A, ఇది B, ఇది కాన్స్టెంట్ C. సో సాల్వింగ్ ఇలా చేస్తాం మనం. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ A by minus 12 is equal to B by minus 16 is equal to C by 20. ఇప్పుడు తర్వాత దిస్ ఈజ్ ప్రపోర్షనల్ టు దిస్ వన్ అనమాట. అంటే దట్ ఇంప్లైస్ పైన ఏబిసిలు ఉన్నాయి కదా, ఏ కామా అంటే ఈ కండిషన్ ఎలా రాసుకోవచ్చు అంటే హియర్ ఏ కామా బి కామా సి ఈజ్ ప్రపోర్షనల్ టు -12 -16 20. దీనికి ప్రపోర్షనాలిటీగా ఉన్నాయి. అంటే therefore A B C values that is equal to మైనస్ తో కామన్ తీసే -3 కామన్ తీసే -4 టేబుల్ వస్తుంది. -4 కామన్ తీసేస్తే 3 4 -5. కాబట్టి సబ్స్టిట్యూట్ A B C values in equation 1. మన ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ A ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ అని రాసుకున్నాం కదా, అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఎంత వచ్చింది మనకి 3, కాబట్టి 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ వై మైనస్ 2 మైనస్ 5 ఇంటూ జెడ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 3x మైనస్ 6 ప్లస్ 4 ఇంటూ వై 4y మైనస్ 8 minus 5z minus into minus plus 5 is equal to 0. That implies x లో ఒకటే ఉంది కాబట్టి 3x plus 4y minus 5z తర్వాత minus 9 is equal to 0 is the required equation of a plane. Hence solved. And problem number 2. Find the equation of the plane. Find the equation of the plane passing through the point 1 -2 4 comma 3 -4 5 and parallel to అక్కడేమో పర్పెండిక్యులర్, ఇక్కడేమో parallel to x axis. parallel to x axis అంటే ఏంటిది, లాస్ట్ లో కదా మనం చేసేది. అంటే parallel to x అంటే పర్పెండిక్యులర్ yz ప్లేన్ అంటే x axis చూద్దాం. Solution. Equation of a plane passing through
through 1 minus 2 4 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. That implies a into x minus 1 plus b into y plus 2. ఇక్కడ మైనస్ అక్కడ మైనస్ ప్లస్ అయిపోయింది ప్లస్ c into z minus 4 equal to 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు సెకండ్ పాయింట్ కూడా ఉంది కదా. నౌ the point 3 comma minus 4 comma 5 passes through equation 1. That becomes a into 3 minus 1 plus b into minus 4 plus 2 plus c into 5 minus 4 equal to 0. That implies 2a minus 2b and plus c is equal to 0. This is equation 2. Given, ఇప్పుడు కండిషన్ చూద్దాం. Given equation 1 is perpendicular parallel parallel ఇచ్చాడు. is parallel to x axis అన్నాడు. parallel to x axis అన్నాడు. అంటే that implies ఇప్పుడు చూడండి ఈక్వేషన్ 2 ఈజ్ పర్పెండిక్యులర్ టు yz ప్లేన్. అంతే. ఇది ఈక్వేషన్ 1 అనేది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అని ఇస్తే మరి ఈక్వేషన్ 2 ఏమైంది పర్పెండిక్యులర్ టు yz ప్లేన్ అయింది. అంతే కదా. కాబట్టి దట్ ఇంప్లైస్ ఈక్వేషన్ 2 ఈజ్ పర్పెండిక్యులర్ టు yz ప్లేన్. అంటే దట్ ఇంప్లైస్ x is equal to 0. yz plane అంటే that is x is equal to 0. That implies a into 1 plus b into 0 plus c into 0 is equal to 0. So this is equation 3. Solving 2 and 3. Second equation ఏముంది -2 1 2 -2 0 ఇక్కడ 0 0 0 0 1 0 cross multiplication చేస్తే we get a by 0 minus 0 is equal to b by 1 minus 0 c by 0 plus 2. ఇక్కడ కూడా అంటే therefore a b c is proportional to 0 comma 1 comma 2. That implies and a b substitute in equation 1. That implies substitute in equation 1 we get that implies a b c is 0 0 into x minus 1 plus 1 into y plus 2 plus 2 ఉంది కదా 2 into z minus 4 is equal to 0. We get y plus 2 plus 2z minus 8 is equal to 0. That implies y plus 2z minus 6 is equal to 0. Therefore, the required equation of a plane is y plus 2z minus 6 is equal to 0. ఓకేనా. మనకి ప్యారలల్ కండిషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈక్వేషన్ 1 ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్ అంటే దట్ ఇంప్లాయిస్ అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ 2 ఈజ్ పర్పెండిక్యులర్ టు yz. ఈక్వేషన్ 2 ఈజ్ పర్పెండిక్యులర్ టు yz అంటే దట్ ఈజ్ x is equal to 0. కాబట్టి పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి కండిషన్ రాసుకోవాలి. ఆ తర్వాత వచ్చిన రెండు ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా. హెన్స్ సాల్వ్డ్. హెన్స్ solve. And problem number 3.
Find the equation of a plane, important problem. Find the equation of plane through the point 1, -2, 4, 3, -4, 5, and perpendicular to xy plane. ఏదో ఒక ప్లేన్ xy అయితే xy, yz అయితే yz, దాని కండిషన్ రాసుకోవాలి. ఓకేనా? రైట్. గివెన్ equation of a plane passing through 1, -2, 4 is a into x minus 1 plus b into y plus 2 plus c into z minus 4. Direct apply chesanu is equal to 0. So this is equation 1. And the point 3 comma -4 comma 5 passes through equation 1. Passes through equation 1. And that implies అప్పుడు దీన్ని x అనుకోండి, a into 3 minus 1 plus b into -4 plus 2 plus c into 5 minus 4, that is equal to 0. We get 2a minus 2b plus c is equal to 0. So this is equation 2. Here given ఏమన్నాడు ఇక్కడ, అండ్ పర్పెండిక్యులర్ టు ద xy ప్లేన్ అన్నాడు కాబట్టి గివెన్ ఈక్వేషన్ 1 ఈస్ పర్పెండిక్యులర్ టు xy ప్లేన్. xy ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది అంటే z ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లాయిస్ a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ 0 ప్లస్ c ఇంటూ 1. ఈ కండిషన్ ప్రకారం xy ప్లేన్ కాబట్టి z ప్లేస్ లో 1 పెట్టుకోండి, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0. we get c is equal to 0. we get c is equal to 0. తర్వాత solving 2 and 3. solving 2 and 3. సెకండ్ ఈక్వేషన్ ఎవరు రాసుకోవచ్చు, -2 ఒకటి, 1 ఒకటి, 2 ఒకటి, -2. దీంట్లో బి దగ్గర నుంచి రాయాలి, అంటే 0 1 1 1 0 1 0 1. దీని నుంచి a బై -2 -0 b బై ఇది ఇంటూ ఇది కదా, 0 ఇంటూ అంటే 0 -2, that is equal to c by 0 -0. that implies a by -2 b by -2 c by 0. అంటే therefore a b c అనేవి is proportional to -2 -2 0. కాబట్టి సబ్స్టిట్యూట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 అంత -1 కామన్ తీస్తే 1 కామా 1 కామా -0 అంటే 0. substitute a b c values in equation 2. in equation 2 లో పెడితే equation 2 ఏమొచ్చింది, 2 equation 1 లోనే పెడదాం. equation 1 పెడితే a ఇంటూ a అంటే 1 ఇంటూ x minus 1 ప్లస్ 1 ఇంటూ y plus 2 ప్లస్ 0 ఇంటూ z minus 4 equal to 0. that implies x minus 1 plus y plus z is equal to 0.
That implies x plus y plus z. Y plus z అంటే ఇక్కడ 0 కదా. X value x minus 1 ఈక్వేషన్ 1లో పెడితే ఏమవుతుంది? పాయింట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత x plus y z minus 4 కదా. z minus 1 is equal to 0. అంతేనా? Hence solved. x minus 1 plus y plus z 0 into z minus 4 ఉండాలి కదా ఇక్కడ. minus 4 minus z minus 4 is equal to 0. ఇప్పుడు x plus y plus z minus 5, ఇది minus 5 అయింది. ఓకేనా? minus 5 is equal to 0. Right. And the next, hence solve. Next problem number 4. Problem number 4. ఇది మీరు ట్రై చేయండి. Find the equation of the plane through the points plus 1 comma minus 2 comma 2 minus 3 comma 1 comma minus 2 and perpendicular to xz plane పెడదాం. xz plane. ఓకేనా? దీనికి ట్రై చేయండి మీరు xz ప్లేన్కి. దీనికి ఆన్సర్ వచ్చి x minus 2z plus 7 equal to 0 రావాలి. You will try. Done? And the next problem. Find the 5. Find the equation of plane through the points 1 comma minus 2 comma 2 minus 3 comma 1 comma minus 2 and perpendicular to the plane x plus 2y minus 3z is equal to 5. ఇది కూడా సేమేగా, కానీ మనకి ఏమన్నాడు ఇక్కడ? ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద 1 పాయింట్ రాస్తాము. a ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ 1 అని రాస్తే దట్ ఈజ్ ఈక్వేషన్ 1 అని పెడతాము. తర్వాత పర్పెండిక్యులర్ రెండో పాయింట్ దాని నుంచి పాస్ అవుతుందని రాస్తే we get another ఈక్వేషన్ వచ్చింది. అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత ఈక్వేషన్ 1 ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అన్నాడు. పర్పెండిక్యులర్ టు ఇక్కడ ప్లేన్ ఇచ్చేసాడు కాబట్టి ఈ కండిషన్ ప్లేస్ లో ఏమన్నాడు? XY ప్లేన్ కానీ ZX ప్లేన్ కానీ ఏమనలా, జస్ట్ ప్లేన్ అన్నాడు కాబట్టి పర్పెండిక్యులర్ కండిషన్ రాయాలి. అంటే A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 అని రాయాలి. నాకు తెలిసి ప్యారలల్ టు X యాక్సిస్ పర్పెండిక్యులర్ ద ప్లేన్ అంటే ఈ మోడల్ ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ మోడల్. ఓకేనా? అంటే ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? ట్రై దీస్ అంటే సిమిలర్ టు ప్రాబ్లం 1. దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆన్సర్ x plus 16y 11z plus 9 is equal to 0. సో మనకు అది రావాలి ఆన్సర్. ఓకేనా? రైట్. అండ్ వన్ మోర్ ప్రాబ్లం number 6.
find the equation of plane, find the equation of the plane passing through one point ఇచ్చాడు ఇక్కడ -1, 6, 2 and perpendicular to and perpendicular to each of the plane, each of the plane. చూడండి ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది, అలాగే పర్పెండిక్యులర్ టు ద ప్లేన్స్ అన్నమాట. ఈచ్ ఆఫ్ ద అంటే 2 ప్లేన్స్ ఇచ్చారు మనకి. ఒకటి x ప్లస్ 2y ప్లస్ 2z -5 is equal to 0 and 3x plus 3y plus 2z -8 is equal to 0. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ మోడల్. రైట్, ఇక్కడ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంటే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కి మన దగ్గర ఇది ఉంది, ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో XYZ ప్లేస్ లో x1 y1 z1 ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. అక్కడ దాకా ముందు చేద్దాం. రైట్, సొల్యూషన్ equation of a plane, equation of a plane passing through -1, -6, 2 is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. That implies a into x minus and x plus 1 plus b into y minus 6 plus c into z minus 2 is equal to 0. Done. So మనకేమో this is equation 1, substitute చేసిన తర్వాత equation 2. తర్వాత given equation 2 is perpendicular to the first plane, perpendicular to the plane. First రాద్దాం, x plus 2y plus 2z -5 is equal to 0. Is perpendicular condition ఇది a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. That implies a into ఇక్కడ 1 కోఎఫిషియంట్ కదా, a into 1 plus b into 2 plus c into 2. ఇక్కడ కాన్స్టెంట్ 0. ఇది ఇక్కడ కోఎఫిషియంట్స్ అనమాట. a ఇది b ఇది c కోఎఫిషియంట్స్ రాస్తా. దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లైస్ a plus 2b plus 2c is equal to 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. అలాగే equation 2 is perpendicular to the plane, the second plane ఏమి ఇచ్చాడు, 3x plus 3y plus 2z -8 is equal to 0. అంటే that implies a into first coefficient 3 plus b into second coefficient 3 plus c into 2. కాన్స్టెంట్ లేదు. That implies 3a plus 3b plus 2c is equal to 0. That is equation 4. Solving 3 and 4. ఇక్కడ సాల్వింగ్ 3 లో 2 1 2 1 2. ఇక్కడ b నుంచి వేయాలి కదా, 3 2 3 3 a b c. That implies a by 4 minus 6, b by 6 minus 2, c by 3 minus 6. That implies a by -2,
b 6 minus 2 4 c by minus 3 అంటే minus 3 అంటే that implies a b c is proportional to minus 2 minus 4 minus 3 దానికి therefore substitute a b c values in equation 2 equation 2 ఏముంది మనకి ఇది a ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇది ఉంది కదా ఏ అంటే -2 కాబట్టి -2 ఏనా 2నా 2 -4 మైనస్ కామన్ తీసేస్తే ఇక్కడ 2 -4 3 ఇది ఏబిసి వాల్యూస్ కాబట్టి 2 ఇన్ దట్ ఇంప్లైస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 -4 ఇంటూ y -6 ప్లస్ 3 ఇంటూ z -2 ఈక్వల్ టు 0 2x plus 2 minus 4y plus 6 4 are 24 plus 3z minus 6 equal to 0 x లో ఉన్నాయి మనకి ఒకటే కదా 2x minus 4y plus 3z plus 20 equal to 0 is the required equation of the plane hence solved so and same problem ఇంకొకటి ఇస్తున్నాను ప్రాబ్లం నంబర్ 7 ఇది మీరు ట్రై చేయొచ్చు పాసింగ్ త్రూ ది పాయింట్ ఒక పాయింట్ ఇస్తున్నాను 440 పాయింట్ ఇది 0.440 and perpendicular to first plane x plus 2y plus 2z is equal to 5 and 3x plus 3y plus 2z minus 8 is equal to 0. So same problem, same procedure. సో ఇది మీరు ట్రై చేయండి ఓకేనా దీనికి ఆన్సర్ ఇది రావాలి 2x minus 4y plus 3z plus 8 equal to 0. So this is the required answer. Okay na? We can solve any problem by using the conditions. Thank you.